కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా కోర్టు ఆవరణంలో న్యాయవాదులు ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. గుంటూరులో రాజధాని ఏర్పాటు చేశారు కాబట్టి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమకు న్యాయం జరగాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ కాకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం నుంచి రీలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని న్యాయవాదులు తెలిపారు. మన సమాజంలో అప్పట్లో ఉండే ఆంధ్ర కానీ రాయలసీమ మధ్య వ్యక్తుల మధ్య పెద్ద మనుషుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని మాత్రము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆంధ్ర వాళ్ళు తమ పంతం నెగ్గించుకోవడానికి కోసం గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే కర్నూలులో రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. మద్రాసు అసెంబ్లీ లో జరిగిన తీర్మానం మేరకు. కాకపోతే తర్వాత 1956లో అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉండిన సంజీవ్ రెడ్డి గారు విశాలాంధ్ర అనే దృక్పథంతో తెలంగాణను కలుపుకొని ముందుకు పోవడం జరిగింది. అక్కడే మనకు పెద్ద అన్యాయం జరిగిపోయింది. యాక్చువల్లీ రాయలసీమకు ఇక్కడి నుంచి ఎట్లా తరలించుకుని పోవాలని కుట్ర ఆంధ్రలో ఉండింది. ఆ విధంగా తెలంగాణను కలుపుకొని విశాలాంధ్ర పేరిట ఆంధ్రప్రదేశ్ పేరిట అప్పుడు చేసుకున్నారు.